అందరికీ నమస్కారం అండి. ఇది మంచి ప్రభుత్వం. గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో ఆర్థికంగా వెనుకబడింది. 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ అన్న గారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ నియోజకవర్గానికి వచ్చే సమయానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ 2 years లోనే దాదాపు 5 years 10 years అభివృద్ధి ఇప్పుడే మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు గత ఎన్నికల్లో చూసాం కదా, ఈ కళాఖండంగా ఏదైతే ఉన్నారో లేకపోవడానికి క్రియేట్ చేయడమైనా నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారికి ఆయన ఎప్పుడు డిస్టర్బ్ చేయాలనిస్తారు. మేము ఎన్ని చేసినా ఆయనకి మేము అండగా నియోజకవర్గ ప్రజలు, తర్వాత జనసేన, బీజేపీ, అలాగే టీడీపీ నాయకులందరూ మేము అండగా ఉంటాం. మీరేం చేయలేదు, అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప. ఇదే కళాఖండ ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే ఉసటి చరణ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన పిఏ, అప్పుడు గతంలో మేబీ ఆయన పేరు దాసు అనుకుంటా, ఆయన అప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలంటే 10 లక్షలు, జాబ్ అంటే 10 లక్షలు, ప్రతి చోట తీసుకున్నట్లు నాకు ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పిఏ ఉన్నారు రాకేష్ గారు, ఆయన విద్యావంతులు, ఎంత బాగా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఏ విధంగా సహకరిస్తున్నారు, ప్రతి ఒక్క దాంట్లోన అభివృద్ధి చేస్తున్నారు. ఇది పరిపాలన అంటే. మీరు చేస్తున్నారు ఎంతసేపు దోపిడీగా ఇది ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు మీకు ఖచ్చితంగా గురిపాటు చెప్తారు స్థానిక ఎన్నికల్లో. అదేవిధంగా రాబోయే ఈ స్థానిక ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా 100% స్ట్రైక్ సాధించి మన ఎమ్మెల్యే గారిని మేబీ నెక్స్ట్ మినిస్టర్ గా చూడాలని